ఈ జ్యువెలరీ చూడండి అసలు ఎంత బాగుందో. ఆ ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఆ చిన్న చిన్న పర్ల్స్ బీడ్స్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. అండ్ మోర్ ఓవర్ నెక్లెస్ కూడా చాలా బాగుంది. లైక్ మనము ఫంక్షన్స్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి, నామకరణం సెలబ్రేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎవరిదైనా ఫంక్షన్స్కి మనం అటెండ్ అవుతే, ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్కి మనం అటెండ్ అవుతే ఇలాంటి చిన్న చిన్నవి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అవి మిడిల్లో ఉన్నది రియల్ కెంపులు. సో అంటే చీప్గా కూడా అనిపించదు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ బ్యాక్ చైన్ వచ్చింది, సో పర్ఫెక్ట్ గోల్డ్ లాగా కనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇదైతే సింపుల్ నల్లపూసలు. ఇందాక మీరు చూసింది ఏంటంటే 1500 రూపీస్ అనమాట. ఇవి 650 దాకా వస్తాయి. ఇది కంపల్సరీ కలర్ గ్యారంటీ, కాకపోతే హాట్ వాటర్ అండ్ పర్ఫ్యూమ్లో వేయకూడదు. ఇవి కొన్ని జుమ్కీలు, దీంట్లో కూడా ఒరిజినల్ కెంపులు పచ్చలు ఉంటాయి. ఇవి గుట్టపూసల్లాగా వస్తాయి అన్నమాట, డబల్ లేయర్ గుట్టపూసలు. కొంచెం హెవీగా ఉంటుంది, కాకపోతే ఫుల్ కెంపులు, ఇందులో పచ్చలు ఉండవు. అండ్ దీస్ ఆర్ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్. ఎంతో బాగుంటుంది. అంటే సింగిల్గా ఒక చేతికి ఒక బ్యాంగిల్ వేసేసుకొని ఇంకో చేతికి వాచ్ వేసేసుకున్న చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చూపించబోయేది ఇవి నెక్లెస్ సెట్. ఇవి కూడా వీ కోడ్ అనమాట, ఇది వాటి కోడ్. అండ్ దీస్ ఆర్ అగైన్ బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ, 1500 రూపీస్. సో 1500 రూపీస్కి ఇక్కడ 7 ఉంది కాబట్టి 720 రూపీస్. సో అగైన్ దీస్ ఆర్ నక్షీ మోడల్లో రైస్ పర్ల్స్లో వచ్చిందనమాట ఈ ఇయర్ రింగ్స్. అండ్ దిస్ అగైన్ లాంగ్ నెక్లెస్. సో ఇప్పుడు నేను కొన్ని దేవుడి సామాగ్రి ఉంటుంది కదా, పూజకి సంబంధించిన సామాన్లు. ఇప్పుడు ఎలాగో దసరా వస్తుంది, ఇప్పుడు నుంచి మంచిగా మనకి ఓన్లీ ఫెస్టివ్ సీజన్ కాబట్టి నేను ఇవన్నీ బయటికి తీసాను అనమాట ఒక్కొక్కటి. కొన్నేమో చాలా పాతవి, కొన్నేమో రీసెంట్గా కొన్నవే. అండ్ చాలా చాలా దుమ్ము, అంటే రెగ్యులర్గా యూజ్ చేసేవే, కాకపోతే ఆయిల్ స్టెయిన్స్ అవన్నీ చాలా ఎక్కువైపోతుంది కదా. సో నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లైక్ ఈజీగా ఎలా వీటిని క్లీన్ చేయొచ్చు, లైక్ మన హ్యాండ్స్ కూడా డర్టీ అవ్వద్దు, అట్ ద సేమ్ టైం ఇవి కొత్త వాటిలాగా మెరిసిపోయేలాగా నేను కొన్ని చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు ఈ వీడియో ఎండ్ దాకా చూస్తే ఐఎమ్ షూర్ మీకు కొంచెమైనా యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్లీ ఒక లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. చింతపండు, టామరిండ్. మామూలుగా టామరిండ్ వేసి క్లీన్ చేసినా చాలా క్లీన్గా అయిపోతుంది. ఇదేంటంటే అల్యూమినియం ఫాయిల్. సో అల్యూమినియం ఫాయిల్, టామరిండ్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అసలు మనకి రుద్దే పని ఉండదు ఫ్రెండ్స్. సో ఎందుకు ఇది సింపుల్ అండ్ ఈజీ అంటున్నాను అని అంటే, మామూలుగా టామరిండ్తో వేసి కాసేపు చాలా బాగా రుద్దాల్సి వస్తుంది, అప్పుడు అవి తెల్లగా వస్తాయి. కానీ ఇందులో ఏంటంటే యూ నీడ్ నాట్ రుద్దాల్సిన అవసరం లేదు. సో నా దగ్గర కొంచెం అల్యూమినియం ఫాయిల్ ఉంది, అది నేను ఫస్ట్లీ ఇలా కట్ చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ కొంచెమే ఉంది. సో మీకు కనిపిస్తుంది కదా, అంత తీసేసుకొని ఒక బాల్ లాగా దాన్ని చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నేను అంతే ఈక్వల్ సైజ్ చింతపండు కూడా తీసి రెడీ పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా మనము దీనికి కావాల్సిన ఇవి బేసిక్ 2 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఏంటంటే అల్యూమినియం ఫాయిల్ బాల్ అండ్ చింతపండు బాల్. ఇప్పుడు మనము ఏదైతే పూజా సామాగ్రి ఏదైతే ఉందో అవన్నీ క్లీన్ అయిపోతున్నాయి. సో ఒక్కొక్కటిగా చూడాలంటే దేనికి చాలా జిడ్డు ఉంది అండ్ దేనికి తక్కువ జిడ్డు ఉంది అన్నట్టు. ఎక్కువ జిడ్డు ఉన్నవన్నీ మనము యుటెన్సిల్కి కింద పెట్టేసుకొని, తక్కువ జిడ్డు ఉన్నవి పైన పెట్టేసుకున్నా మనకి పర్లేదు. సో ఈ హోల్ ప్రాసెస్లో మనకి ఇంకేం అక్కర్లేదు ఫ్రెండ్స్, వాటర్ కావాలి అంతే. సో నేను వాటర్ని మనము వేడి చేయాలి. సో ఎంత అంటే అవన్నీ మునిగిపోయేంత వాటర్ తీసుకోవాలి. ఒక మంచి కంటైనర్లో మునిగిపోయేంత వాటర్ తీసేసుకున్నాక అది మంచిగా బాయిల్ అవ్వాలి. సో లెట్ ఇట్ బాయిల్ ఫర్ సమ్ టైమ్. నాకైతే ప్రాపర్గా బాయిల్ అయ్యింది అని అనిపిస్తుంది. సో నేను
అక్కడ తెచ్చి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇదంతా చాలా చాలా హాట్ వాటర్ ఫ్రెండ్స్, బాయిలింగ్ వాటర్. ఈ బాయిలింగ్ వాటర్లో ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా మీకు చూపిస్తూ వేసేస్తున్నాను. లైక్ వన్ ఈజ్ యూ పుట్ ది టాంబరెంట్, ఆ అల్యూమినియం ఫాయిల్ ఆర్ సిల్వర్ ఫాయిల్ అంటారు కొంతమంది, అల్యూమినియం ఫాయిల్ రౌండ్ చేసి వేసేయాలి. ఇప్పుడు ఎక్కువ జిడ్డున్నవి 1 by 1 ఆ పూజా సామాన్ ఏదైతే ఉందో మనము 1 by 1 వేసేయాలి అందులో. అన్నీ వేసేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ దీన్ని 1 hour కదలకుండా ఉంచాలి. సో మనం అన్ని సిల్వర్ యుటెన్సిల్స్ అన్నీ పూజకి సంబంధించిన ఇలాంటివన్నీ వేసేసి పెట్టేసుకోవాలి. ఇంకొంచెం ఈజీ పద్ధతి అంటే కొంతమంది అది వేస్తారు, పీతాంబరి కూడా వేస్తారు, బట్ అగైన్ ఐ ఫీల్ ఇట్స్ కెమికల్. సో ఇలా 1 hour తర్వాత లిటరల్లీ మొత్తం ఎలా అయిపోతుందంటే వాటర్ మొత్తం బ్లాకిష్ వచ్చేస్తుంది. సో నేను ఇలాంటి స్క్రబ్బర్తో జిడ్డువి ఉన్నవి క్లీన్ చేస్తున్నాను. సో ఇవి కూడా చాలా క్లీన్ అయింది. కొన్ని స్టబర్న్ స్టెయిన్స్ ఉంటాయి కదా, దానికి మాత్రం ప్రెషర్ పెడితే సరిపోతుంది. ఇది కూడా చాలా చాలా క్లీన్గా వచ్చేసింది నీట్గా. ఇప్పుడు మనము ఒక్కొక్కటి మంచి వాటర్లో వేసి కడిగేసుకొని దాన్ని తుడిచి పెట్టేసుకోవడం అంతే. సో లెట్ మీ షో దాట్ టు యూ యాజ్ వెల్. మంచి క్లాత్తో గట్టిగా వాటిని నీట్గా తుడిచేసి ఒక 10 to 15 minutes మనము మంచి సన్లో పెట్టాలన్నమాట, ఎండలో. సో ఇలా నేను టెర్రస్ పైకి వచ్చేసి ఒక క్లాత్ పైన పెట్టేసి అంటే నీట్గా తుడిచేసి ఒక 1/2 hour నేను ఫుల్ ఎండలో పెట్టాను అనమాట. సో మీరు చూస్తున్నారా అంటే ఫోటోలో వీడియోలో అంత క్లారిటీగా ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఐ థింక్ మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో ఎక్కువ శ్రమ పడాల్సింది ఏమి ఉండదు, చాలా సింపుల్ వేలో ఈజీగా అయిపోతుంది. అగైన్ హ్యావింగ్ సెడ్ దట్ స్టబర్న్ స్టెయిన్స్ ఉంటే కొంచెం రుద్దుకోవాలి. వీడియో యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.